హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ రంజాన్ స్పెషల్ అయినటువంటి చికెన్ హలీం అండి. మరి ఎంతో రుచిగా ఉండేటువంటి ఈ రెసిపీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చేసుకుందాం. దానికోసం ఒక ప్రెషర్ కుక్కర్ లోపల 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1/2 టీ స్పూన్ షాజీరాని, 1/2 స్పూన్ జీలకర్రని, 1 స్పూన్ నువ్వుల్ని, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, మిరియాలు వీటన్నిటిని వేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్యూ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో నీట్గా వాష్ చేసుకొని గంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టినటువంటి 1/2 కేజీ చికెన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ని, 1/2 స్పూన్ సాల్ట్ని, అదేవిధంగా 1/2 స్పూన్ ధనియా పౌడర్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్ని చికెన్ పీసెస్కి పట్టే విధంగా కలుపుకొని చికెన్ పీసెస్ కంప్లీట్గా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ని కూడా క్లోజ్ చేసుకొని అరగంట పాటు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, అరగంట తర్వాత చికెన్ పీసెస్ ఈ విధంగా బాగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా బోన్స్ని డివైడ్ చేసుకొని కేవలం చికెన్ పీసెస్ని మాత్రమే సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లోపల 1 స్పూన్ కందిపప్పుని, 1 స్పూన్ శనగపప్పుని, 1 స్పూన్ పెసరపప్పుని, అదేవిధంగా 1 స్పూన్ మినపప్పుని కూడా యాడ్ చేసుకుని, ఒకవేళ మీ దగ్గర మసూర్ దాల్ అవైలబుల్లో కూడా ఉంటే మీరు మసూర్ దాల్ని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 7-8 బాదం పప్పుల్ని, 7-8 క్యాషెస్ని కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే మంచి అరోమా వచ్చేంత వరకు ఈ పప్పు దినుసులన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కంప్లీట్గా రోస్ట్ అయిపోయాయి కదా. కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ విధంగా ఫైన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ అరగంట పాటు ముందుగానే నానబెట్టినటువంటి 1 కప్ గోధుమ రవ్వని ఒక ప్యాన్లోనికి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. దీన్ని ఉడికించుకోవడానికి 1 లీటర్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని 30 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని తప్పకుండా ఉడికించుకోవాలి. 30 నిమిషాల తర్వాత దీంట్లోనికి మనం ముందుగానే పప్పు దినుసుల్ని మిక్స్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని, అదేవిధంగా చికెన్ని ఉడికించినటువంటి వాటర్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లోనికే 1 కప్ పెరుగుని, అదేవిధంగా చీల్చుకున్నటువంటి 2 పచ్చిమిరపకాయలని, బోన్స్ని డివైడ్ చేసినటువంటి చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుని దీంట్లోనికే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా పప్పు గుత్తితో బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనికే ఇప్పుడు 1 నుంచి 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీరని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. దీంట్లోనికే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని పప్పు గుత్తి సాయంతో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగంటి పోయే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ని చెక్ చేసుకొని ఇంకాస్త సాల్ట్ని, అదేవిధంగా మరి కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మరొకసారి పప్పు గుత్తి సాయంతో మిక్స్ చేసుకోవాలి. సో మనం ఈ చికెన్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత కూడా తప్పకుండా అరగంట పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. ఇంకాసేపు కుక్ చేసుకుంటే హలీం అనేది ప్రిపేర్ అయిపోతుంది. మరొక 10 మినిట్స్ ఉడికించుకున్నట్లయితే చూడండి, హలీం అనేది ప్యాన్కి అతుక్కోవట్లేదు, సెపరేట్ అవుతుంది కదా. అంటే మన హలీం అనేది కంప్లీట్గా కుక్ అయిపోయింది. అయితే మనకి ఈ హలీం అనేది కుక్ అవ్వడానికి కంప్లీట్గా 1.5 అవర్ పడుతుందండి. కాస్త ఓపికగా చేసుకున్నట్లయితే టేస్టీ హలీంని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ చికెన్ హలీంని ప్రిపేర్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసేయండి. ఇక్కడ ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్తో, అదేవిధంగా కాస్త పుదీనా, కొత్తిమీర ఆకులతో, నెయ్యిలో ఫ్రై చేసుకున్నటువంటి కాస్త జీడిపప్పులతో మనం ఈ చికెన్ హలీంని గార్నిషింగ్ చేసుకున్నట్లయితే టేస్టీ హలీం ప్రిపేర్ అయిపోయింది. మరి మీరు కూడా ఈ హలీంని ప్రిపేర్ చేసేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.